రాట్లేదా? కంగ్రాచులేషన్స్ పిఆర్ వ్లాగ్. బల్లే బల్లే బల్లే. మన స్థాయి ఇంతే ఉంది ఇప్పుడు. సో ఇంతే చేసుకుందాం. అన్నకే తెలియకుండా అన్న ఫోన్లో నేనైతే షూట్ చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నాడు. పిలుచుంటే ఊరే వచ్చేస్తున్నాడు. అది నిజమే. సో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. వెల్కమ్ టు పిఆర్ వ్లాగ్స్. అసలు నాకైతే ఈ 10K బ్లాగ్ చేయడం ఇంట్రెస్టే లేదు. 10Kనే కదరా, ఇంకా మనం చూడాల్సింది చాలా ఉంది, ఎందుకు అని నేను అన్నాను. కానీ మన మిత్రులు ఉన్నారు కదా, వీళ్ళైతే అసలు ఒప్పుకోలేదు. ఏదైతే ఉంది మనకి 10K అయినా ఎక్కువే. ఒక బిగినర్ గా ఒక 10K అనేది చాలా పెద్ద విషయం. మనం సెలబ్రేట్ చేయాల్సిందే అని చెప్పి బేకరీ దగ్గరికి రమ్మన్నారు. కేక్ తీసుకొని చిన్న సెలబ్రేషన్ ఒకటి చేసుకున్నాం. గైస్, మన పిఆర్ వ్లాగ్స్ 10K సెలబ్రేషన్ కి బేకరీకి వచ్చాం కేక్ తీసుకునేదానికి. అన్నకే తెలియకుండా అన్న ఫోన్లో నేనైతే షూట్ చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ వైట్ షర్ట్ లో ఉన్నది మన యశ్వంత్ అన్న. దానికి కేక్ ఫన్ లో ఉన్నారు. నేను అన్న ఫోన్ తీసుకొని సైడ్గా బ్యాక్ సైడ్ షూట్ చేస్తా ఉన్నాను. ఇదండి బేకరీలో కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నాం. కేక్ తీసేసుకున్నాం, షార్ట్స్. మన పిఆర్ బ్లాగ్స్కి ఎప్పుడున్న హ్యాబిటే, ఏది ట్యాన్కి రాడు, అది తెలిసిందే కదా. తిరుపాని పోదాం. వద్దు వద్దంటే వింటాం లేదు మీరు. వద్దురా, ఎందుకురా ఆయన. సరే బాండి, ఎట్టో తీసుకున్నాం కాబట్టి. సో గాయ్స్, అదైతే విషయము. కేక్ అయితే తీసుకున్నాం. టైం ఆల్మోస్ట్ 6:30 అవుతుంది అనుకుంటా. చూడండి, అసలు క్లైమేట్ అంతా మూసుకోపోయింది, మబ్బులన్నీ చీకటి అయిపోయింది ఫుల్గా. ఇప్పుడు పోయేసి కేక్ కట్ చేసుకొని, నాకైతే అసలు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, అందుకే ఇంత లోగా ఉంది వ్లాగ్ అంతా. నెక్స్ట్ మనం 50K కానీ 100K కానీ వచ్చిందనంటే అప్పుడు దుమ్ము లేపేద్దాము. మంచిగా చాలా మందిని పిలిచి అఫీషియల్గా అందరికి అనౌన్స్ చేసి, ప్రస్తుతానికైతే నలుగురే ఉన్నాం. నలుగురు అంటే అది కూడా పెద్ద విషయమే. అంటే మనం ఇంకా ఏం సాధించలే. పెద్ద మీటప్ పెట్టి 10 మంది 20 మంది కొట్టారనుకో, ఒక 20-30 మందిని పెట్టి అంత స్థాయి లేదు కదా. సో సింపుల్గా చేసుకొని నెక్స్ట్ 50K 100K మాత్రం బద్దలు కొడతాం. ప్లెయిన్ కేక్ వద్దు, ఐస్ క్రీమ్ కేక్. ప్లెయిన్ కేక్ కాదు అది, అది ఏం తోలుకొనుండేదే, హనీ కేక్ అనుకుంటా. ఎవరు వద్దురా ఇప్పుడు, ప్రస్తుతానికి వద్దు. ముందు ముందు ఇంకా చాలా చూడాలి మనం. ఇప్పుడే దానికి మనం ఎక్కువ నవదనం ఏందిరా. తను కూడా ఫస్ట్ ఎవరిని పిలవాలా, ఏది ఎవరిని పిలవాలా, పిలవాలా? పిలిచుంటే ఊరే వచ్చేస్తున్నాడు. అది నిజమే. బ్లాగ్ షూట్ చేస్తున్నా. మనకెవరు వస్తారు బా? ఒక్క పింగ్ చేస్తే స్టోరీ పెట్టి అందరూ వచ్చేస్తుంటారు. మళ్ళీ ట్రాఫిక్ జామ్, పోలీసులు ఇబ్బంది. ఎందుకు కష్టపడటం పబ్లిక్ కి, మీడియాకి తెలియకుండా చాలా కవర్, హెల్మెట్ పెట్టి కవర్ చేస్తారు. పిఆర్ ఫ్యాన్స్ మీరు వ్లాగ్ చూస్తుంటే ఏం ఫీల్ అవ్వకండి. ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏందో తెలుసా? బాగానే ఎక్స్ట్రా చేస్తున్నారుగా, అది వాళ్ళ ఫీలింగ్. అది విషయం. ఏం కాదు, ఇప్పుడు మనం నలుగురు ఉన్నాం, రేపు 4 లక్షలు అవుతుంది. అది 4 కోట్లు కూడా అవ్వచ్చు. సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ చెప్తున్నా నేను. ఆ బండి కావాలి, ఈ బండి కావాలా? ఆ బండి చాలే. అంటే మీరు కేకులు పూసేదానికి అన్నిటికీ నా బండే ఓకేలే. మన వాళ్ళు చూడండి ఏమేమి చేస్తున్నారు. మన స్థాయి ఇంతే ఉంది ఇప్పుడు. సో ఇంతే చేసుకుందాం. రేపు మన స్థాయి ఇక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు పెద్దగా సెలబ్రేట్ చేద్దాం. కంగ్రాచులేషన్స్ పిఆర్ వ్లాగ్స్. థ్యాంక్ యూ. నా మీ ఫ్యాన్స్ నోట్లో పెట్టుకోమంటున్నారు. వద్దా? అమ్మ అన్నం పెట్టదు. రావట్లేదా? రావట్లేదే. నాకు షార్ట్ కుట్టేదానికి ఎంత ఇబ్బంది పడుతున్నాడు. ఎక్స్పీరియన్స్ లేదు. 3, 2, 1. రావట్లేదా? ఏం చేస్తున్నారు రా? తమ్ముళ్ళు వచ్చేసింది. ఏందిరా ఇది? తమ్ముళ్ళు వెంట రాంగ్. పైన రెడ్ కలర్ నా చికెన్ తీసే చాలు, దాన్ని తీసి వచ్చేస్తుంది.
ఓకే రెడీ ఏందిరా ఇది ఓకే ఓకే ఏయ్ మొఖం మీద కొడతావు కేక్ మీద పడతారా అది 1 2 3 శీఘ్రమైన కళ్యాణ ప్రాప్తి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్స్ మరి 10K సెలబ్రేషన్ కదా అరవండ్రా మనోడు అరుచుకుంటాడు. హ్యాపీ బర్త్డే టు యూ. ఇప్పుడు నేను ఒక్కడిని అరవచ్చు 10 కోట్ల మంది అరిపిస్తాడు. 10 మంది అరిపిస్తాడు. వేరే వేరే మీనింగ్ వెళ్తుంది 10 మందిని అరిపిస్తానంటే ఫస్ట్ బైక్ పెడదాం ఫైర్ మ్యాన్ ఎవడో భావరాష్ట్రం చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా అలా చాలు మావాడు ఇచ్చుకోండు ఇక్కడ పెట్టి చూసారా గాయస్ బైక్ లో ఎట్లా ఉంటుందో అట్లా ఉంటది. ఆడ పెడతాను చూడు ఆడ పెడుతున్నాడు చూడలేరు వాళ్ళు అంత దగ్గరగా ఇంక చాలు భయపడతారు నాయన చూడు ఎన్ని పట్టిపోయాయి దీని ఇంకా దీని యాడ తినేది మనము హనీ కేక్ అంటే ప్రాణం నాకు మీరు ఆ ప్రాణాన్ని ఇంత చూపించి నేల నాగడం అంటే ఇదే హనీ ఎవరు? గుర్తు పెట్టుకోండి గాయస్ హనీ అంటే బాగా ఇష్టం అంట మనోడికి. ఫైర్లు అయిపోతాం బ్రో వద్దు ఫస్ట్ కాదు మా అమ్మాయి పెడుతుంది ఇంట్రడ్యూస్ చేయనా? ఇంట్రడ్యూస్ చెయ్యి. ఊళ్ళో మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలా వాడు ఫస్ట్ బ్లాగ్ నుంచి వాడు ఉంటాడు కానీ చెప్పాలా? చెప్పు. వాడు ఎవరు నా బ్యాక్ బోన్ సింపుల్ గా నీ బ్యాక్ బ్యాక్ బోన్ అంటే బ్యాక్ వెళ్తాను చూడు మా వాడు కంటెంట్ ఇస్తున్నాడు పెట్టాలి మాకు డన్ పని పని కేక్ కటింగ్ అని కేక్ సెట్టింగ్ ఎక్కువ అయిపోయినట్టుంది. మా వాడి గ్యాప్ లో ఒకటి చెప్పాడు దిస్ ఈస్ కాల్ కేక్ నాకడం. ఇప్పుడు మనోడు కేక్ నాకుతాడు నాకు అబ్బా. మొత్తానికి ఒక పెద్ద బ్లాగర్ అయితే ఇన్వైట్ చేసాము వచ్చాడు నేను కూడా మన పెద్ద పెద్ద లాగా ఉన్నాయి యాక్చువల్లీ. మన పిఆర్ కాల్ చేయగానే మనోడు అని చెప్పి నేను అన్ని పక్కన పెట్టుకుని మరీ వచ్చాను. సో అట్లా ఉంటుంది మన బైకింగ్ కమ్యూనిటీ, మన బైకింగ్ బ్రదర్హుడ్. నాకు యాక్చువల్గా ఇప్పుడు అపాయింట్మెంట్ ఉంది. నాకు మన సెలబ్రిటీ పేరు ఎందుకులే కానీ సెలబ్రిటీతో అపాయింట్మెంట్ ఉంది. ఆ కలవాల ఆ సెలబ్రిటీని పక్కన పెట్టి మరి మనోడు కోసం వచ్చాను. అది వాళ్ళు అనుకుంటుంటారు మనం చెప్పలే అవతల పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. కూల్ బ్రో ఊర్రా కూడా దాన్ని బెదిరించి ఇంకొంచెం పెడదాం దానికి పెట్టు 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 ఉన్నా అరే అరే ఆగరా 10K సెలబ్రేషన్ ఇన్స్టాగ్రామ్ థ్యాంక్ యూ టేక్ తింటేనే అన్ని పర్ఫెక్ట్ జరిగాయి. పార్టీ ఇప్పుడు అదే మనకి బ్లాగ్ లోనే చెప్పాలి పార్టీ అనేది. ఓకే అయితే ఇంటి దగ్గరకు పోతే వచ్చేసాం టాటా బాయ్ బాయ్ సీ యూ. ఒప్పుకునేదే లేదు. నువ్వు ఒప్పుకునేదే లేదు. కాదు కాదు ఒక్క నిమిషం అది వెనకాల చూసారంటే అది పుచ్చినేసింది మన కోసము కొంచెం పెట్టే బాగుండదు అనుకుంటా. నెక్స్ట్ 50Kకి దానికి భోజనం పెడతాము. దాన్ని పట్టుకొని దాన్ని కట్టి పెట్టండి మెత్తగా దిగుతుంది దానికి. ఇంత ముందుకు అన్న ఎంత పోయి చూడు. ఓయమ్మ అందగాడు ఆటగాడు ఆటగాడు 2000 years later. సో గాయ్స్ మనమైతే కేక్ కటింగ్ అన్నీ అయిపోయాయి. ఒళ్ళంతా ఒకలాగా ఉంది ఎందుకంటే షర్ట్ లోపలికి అవి ఉంటది కదా వాళ్ళు షార్ట్ కొట్టారే దాంట్లో నుంచి వస్తుంది కదా అదంతా షర్ట్ లోపలికి వెళ్ళిపోయి ఉంది. అర్జెంట్గా స్నానం చేయాలి పోయి. చూసారు కదా అసలు నాకైతే ఇంట్రెస్ట్ లేదు ఇష్టం లేదు. 10K అనేది ఒక బిగినర్ కి అది పెద్ద విషయమే కానీ సెలబ్రేట్ చేయాల్సినంత పెద్ద విషయం అయితే కాదు. ఎందుకంటే ఒక రైడ్ చేయొచ్చు ఒక వ్లాగ్ చేయొచ్చు ఆ డబ్బులతో. పెద్దగా సెలబ్రేట్ చేసి ఒక 20-30 మందిని పిలిచి మంచిగా చేయాలి అని ఉంది నాకు కూడా. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఉండే సిచ్యువేషన్ లో ఒక వ్లాగ్ చేయొచ్చు ఆ డబ్బులతో. రేపు మనకి ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిపోయి మనం ఒక 50K 100K అట్లా వెళ్ళిపోయామనంటే ఇంకా మనకేం ఇబ్బంది లేదు. పెద్ద మీటప్ అరేంజ్ చేస్తాను నేను. అది విషయం అయితే మనం లేదు అంటా పోతున్నారు నాకేం వినపడదు. ఆ ఎగరే ఒకసారా పట్టుకుంటా లేయి
మనోళ్ళు అయితే నలుగురే ఉన్నా కానీ బాగా ఎంజాయ్ చేసాం. మనోళ్ళు అయితే ఫీల్ అయ్యారు, ఎందుకు ఎవరిని పిలవలేదు, ఎవరు రాలేదు, మనమే ఉన్నాం అని చెప్పి. బ్రో ఇప్పుడైతే మన స్థాయి నలుగురితో చేసుకునేదే, మనకైతే ఎవరు రారు ఇప్పుడు పిలిచినా కూడా. ఫ్యూచర్ లో మనం చేద్దాము, మీటప్ అరేంజ్ చేద్దాం, అన్ని చేసుకుందాం మనకంటూ ఒక స్థాయి వచ్చినప్పుడు అని చెప్పాను. విమల్ కుమార్ బాయ్. బ్లాగ్ ఈరోజు ఎంజాయ్ చేస్తామా మన పిఆర్. థ్యాంక్ యూ ఆల్. guys, bye, good night. Let's meet you in the next vlog. Boom. భూమ్ అంట. అన్నోళ్ళకి తమ్ముళ్ళకి బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. బాయ్ మోహిత్ మోటో వ్లాగ్స్. ఈరోజు పంచాయతీ అయితే ఇదే, బాగా బోరింగ్గా ఉంటుంది అనుకుంటున్నాను నేను ఈ వ్లాగ్. సరే మరి అయితే నేను ఇంటి దగ్గరికి అయితే వచ్చేసా. టాటా బాయ్ బాయ్, సీ యూ.